ఏం చేస్తున్నారు లడ్డు సింగ్ సార్? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా ఫ్రెండ్స్ 5గురిని జైలు నుంచి తీసుకొచ్చి నాకు జాగ్రత్తగా అప్పగించండి. మీరు వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పే వరకు జరిగేదంతా కూడా లైవ్ గా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ నాకు చూపించాలి. అప్పుడే మీరు మా ఫ్రెండ్స్ అందరినీ ఎక్కడికి తీసుకెళ్లటం లేదని నాకు నమ్మకం కుదురుతుంది. అలాగే నాకు బ్రహ్మాండమైన హెలికాప్టర్ కావాలి. దాంట్లో నేను నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఎగిరిపోతాం. వెరీ గుడ్ లడ్డు సింగ్. అతి త్వరలో నా వాళ్ళందరూ ఎంతో భద్రంగా నా దగ్గరకు వచ్చి చేరబోతున్నారు. ఓకే ఎవ్రీబడి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా సేఫ్ గా వచ్చేస్తున్నారు. క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. అంకుల్, మీరు హ్యాపీగా కూర్చొని మ్యూజిక్ వినండి, ఎందుకంటే ఈ రోజు మాది. మా వాళ్ళందరూ జాగ్రత్తగా నా దగ్గరకు వచ్చి చేరుకున్నారంటే నేను ఎవరిని ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి హ్యాపీగా బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీకు ఏ పాటలు పాడాలనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా పాడుకోండి. ఓకే? ఏమైంది ఇన్స్పెక్టర్? వ్యాన్ ఎందుకు ఆపావు? నీ తెలివితేటలు చూపించి ఏదో ఒకటి చెయ్యాలనుకోకు. లేదు, అది అలాంటిదేం లేదు. ఇక్కడ కార్బెటర్ లో ఏదైనా డస్ట్ ఇరుక్కుపోయి ఉండొచ్చు. కాస్త ఆగు, చూస్తాను. తప్పకుండా స్టార్ట్ అవుతుందిలే. ఒరే పిల్లడా, నువ్వు ఎలా వచ్చావురా? అసలు ఎందుకు వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పద. శివ నెక్స్ట్. ఇన్స్పెక్టర్, వ్యాన్ స్టార్ట్ కాలేదంటే ఇంకో వ్యాన్ తెప్పించే ప్రయత్నం చెయ్యి. స్టార్ట్ అయిపోయింది. నేను ఇదిగో అక్కడికే వస్తున్నాను. నన్ను ఎంతో సంతోష పెట్టావు ఇన్స్పెక్టర్. కమాన్, మీరంతా పాడుతూనే ఉండండి. నేను జాలీగా కిందకెళ్ళి నా ఫ్రెండ్స్ తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు జాలీగా పాడుతూ ఉండండి. ఆ తర్వాత జాలీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటారు? చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
నా స్నేహితులు ఎవరు కనిపించట్లేదేంటి ఇన్స్పెక్టర్? కనపడటం లేదా? నేను వాళ్ళని ఎప్పుడో జైలుకి పంపించేశానే. ఈ పాటికి వాళ్ళు 1, 2, 3 అంటూ ఓసర్లకు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని తిరిగి మళ్ళీ ఎవరు జైలుకు పంపించింది? శివరా, శివనే పంపించాడా? శివనా? శివ అంటే ఎవరు? త్వరగా చెప్పు. వాడు నా చేతులు అయిపోయినట్టే. ఓయ్, నీ వాల్యూమ్ కాస్త తగ్గించో. వాడు కానీ విన్నాడు అనుకో, తర్వాత నువ్వు అయిపోతావు రే. శివ నీ వెనకాలే ఉన్నాడురా, చూసుకో. ఈ పిల్లాడా? శివ అంటే ఈ పిల్లాడేనా? ఇతను వాళ్ళని జైలుకి పంపించింది. ఇతను వాళ్ళని జైలుకి ఎలా పంపించాడబ్బా? పంపించగలడా? ఇంకాసేపట్లో నువ్వు వెళ్తావుగా, అప్పుడు లైవ్ గా నువ్వే దాన్ని అర్థం చేసుకుంటావు. చిన్న పిల్లల్ని ఏదైనా చెయ్యాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అయిపోయావురా రే. పిల్లాడు అన్నావుగా, తల్లో పిడుగు పడుతుంది చూడు. శివ, నా పేరు శివ. ఏయ్, పైన ఏం చేస్తున్నారా? టక్కన కిందకు వచ్చేసేయండి. మేము పాట పాడుతున్నాం బాస్. పాడింది చాలరా, ముందు వచ్చి నన్ను కాపాడండి. ఇక్కడ యాక్షన్ స్టార్ట్ అయిందిరా. మీరేమంటున్నారు బాస్? యాక్షన్ స్టార్ట్ అయిందో? ఇదిగో పట్టుకోండి, మీరు పాట పాడొచ్చు. నిజంగానా? థ్యాంక్ యూ. కానీ మేము వెళ్ళిన తర్వాత పాడండి. ఈ పిల్లని వదిలేస్తే అందరినీ ఇరగదీసేలా ఉన్నాడే. త్వరగా టేక్ ఆఫ్ చేయి. ఆగరా రే, వదలరా రే. ఎక్కడికి వెళ్ళినా సరే రేయ్, ఆగరా రే. ఆగరా రే. నా వల్ల కావట్లేదురా రే, నాకు చేతుల్లో పెడుతున్నాయి రే. శివ, నువ్వు నాతో తలబడి చాలా పెద్ద తప్పు చేసావు చిన్న పిల్లాడా. దీనికి బదులుగా వేదాస్ నగరాన్ని నాశనం చేయబోటాన్ని నువ్వు చూడబోతున్నావు. నా పేరు హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. వదలరా రే. నా వల్ల కావట్లేదు, నాకు అసలే చేతులు నొప్పిగా ఉంటాయి. నువ్వు వేరే నాకు కాళ్ళు వేలాడుతున్నావు రే. హెలికాప్టర్ నాకు కిందికి దించరా రే. నా వల్ల కాలేదురా రే. నా మాట వినరా రే. అమ్మో బాబోయ్, నాకు చేతుల్లో పెడుతున్నా. శివ, వాడిని కిందికి తిప్పమను. లడ్డు సింగ్ గారు, మీరు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దిగి ఇప్పటికే 10 నిమిషాలు పూర్తయిపోయింది.
మనం ల్యాండింగ్ అయిపోయాం. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? మీ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా జైలుకి వెళ్తావు. అక్కడ ఆడుతూ పాడుతూ సరదాగా గడుపు. వీళ్ళు పాడలు లడ్డు సింగ్ నా పాట వినబోతున్నారు.